వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ శానిటరీ. తరచుగా ప్లంబింగ్లో ఎక్కువగా వచ్చే ప్రాబ్లంలలో ప్రెషర్ ప్రాబ్లం కూడా ఒకటండి. చాలామంది నుంచి మనం వింటుంటాం ప్రెషర్ రావట్లేదు ట్యాప్స్లలో. సో దానికి ఒక చిన్న రీజన్ ఉంటుందండి. ఈ ప్రెషర్ ప్రాబ్లం కూడా మనం ఇప్పుడు సొల్యూషన్తోనైతే వచ్చేసాం. ఇప్పుడు మనం చూస్తున్న కన్స్ట్రక్షన్లలో సార్ 90 డిగ్రీ ఎల్బోస్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నాయి సార్. 90 డిగ్రీ ఎల్బోలు యూజ్ చేయడం వల్ల సార్ ప్రెషర్ అయితే చాలా తక్కువ అవుతుంది సార్ మీకు. దీని ప్లేస్లలో సార్ ఈ 90 డిగ్రీ ఎల్బోలు ప్లేస్లలో మనం లాంగ్ బెండ్ ఎల్బోలని యూజ్ చేసినట్టయితే సార్ మీ ప్రెషర్ చాలా మట్టుకు పెరుగుతుంది సార్. ఈ లాంగ్ బెండ్ ఎల్బోలు అయితే ప్రతి కంపెనీలో అవైలబుల్ ఉన్నాయి సార్. మనకు ప్రిన్స్లో కావచ్చు, ఆశీర్వాద్లో కావచ్చు, ఆస్ట్రాలో కావచ్చు, ప్రతి కంపెనీలో అయితే లాంగ్ బెండ్ ఎల్బోలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎక్కువ మట్టుకు 90 డిగ్రీ ఎల్బోలు తగ్గించి ఈ లాంగ్ బెండ్లను మీరు యూజ్ చేసినట్టయితే సార్ ప్రెషర్ అయితే చాలా మట్టుకు పెరుగుతాయి సార్ మీకు. సో మనం ఇప్పుడు కింద చూస్తున్నాం సార్. ప్లాస్టో కంపెనీ వాళ్ళు సార్ ఒక ప్రెషర్ టెస్ట్ అయితే కండక్ట్ చేశారు. వాళ్ళు ఒక ట్యాంకులో వాటర్ ఫిల్ చేసి ఒక పైప్ కనెక్షన్కి ఏమో లాంగ్ బెండ్ పెట్టారు, ఇంకో పైప్ కనెక్షన్కి ఏమో 90 డిగ్రీ ఎల్బోస్ పెట్టారు సార్. ఈ రెండు పెట్టి వాళ్ళు వాటర్ అన్నది ఎక్కువ ఫాస్ట్గా ఫ్లో ఎందులో అవుతుందని చెక్ చేశారు. ఒక 30 సెకండ్స్ వరకు ఆన్ చేసి చెక్ చేశారు వాళ్ళు. సో ఎక్కువ వాటర్ అయితే మనకు లాంగ్ బెండ్లలో చాలా తొందరగా ఫిల్అప్ అయింది ట్యాంక్ వాటర్. సో దీనివల్ల ప్రెషర్ అనేది చాలా పెరుగుతుంది సార్. సో కొత్తగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్న వాళ్ళైతే సార్ ఈ 90 డిగ్రీ ఎల్బోల్ని మాత్రం తగ్గించండి, ఈ లాంగ్ బెండ్ ఎల్బోల్ని మాత్రం వాడండి సార్. దీనివల్ల ప్రెషర్ అనేది పెరుగుతుంది, మీకు ఫ్యూచర్లో కూడా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు సార్. థ్యాంక్ యూ సార్.